హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీస్ కిచెన్. ఈరోజైతే నేను చేపల పులుసుతో మీ ముందుకు వచ్చేసా. చేపల పులుసు ఎంత టేస్టీగా చేస్తానంటే అంత బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా చేస్తాను నేను. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా అయిపోతుంది కూడా. ఇది ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బొచ్చ చేప తీసుకున్న 1 kg. దీంట్లోకి మసాలాలు జీలకర్ర, ధనియాలు, పుట్నాలు, పల్లీలు, నువ్వులు, లవంగ, చెక్క, ఇలాచి, కొబ్బరి, ఈ మసాలాలు అవసరం అనమాట. ఇప్పుడు దీంట్లోకే మనం 2 టమాటాలు, 2 ఆనియన్స్, ఇంకొక 4-5 పచ్చిమిర్చి, ఇదిగోండి 2 టమాటా, 4-5 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, అల్లం ముక్క ఒకటి, ఇంకా ఒక 10 దాకా ఎల్లిపాయలు తీసుకున్నా. ఇది కూడా పేస్ట్ చేసుకోవడానికి. ఇదిగోండి కారం, ఉప్పు, పసుపు. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు ఈ చేపలకు బాగా మనం అంటించేసుకోవాలండి. ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకోవాలన్నమాట ముందే. ఇది నానబెడితేనే దీంట్లో నుంచి మంచి జ్యూస్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇవన్నీ వేయించేసుకుందాం. నువ్వులు, పల్లీలు, కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా చేపల పులుసులోకి మసాలాలు, ఇవి వేయించేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు పక్కన తీసేసి పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ఆనియన్స్, కొద్దిగా ఆయిల్ వేయాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్న. దీంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా టమాటాలు 2 కట్ చేసి పెట్టుకొని నార్మల్గా వేయించుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఇవి కూడా మనం మిక్సీ చేసుకుంటాం కాబట్టి. 2 టమాటా, 2 ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చి. ఇప్పుడు దీంట్లోనే అల్లం, వెల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా వేయించుకోకపోయినా మీకు ఇష్టం లేదనుకోండి, ఎల్లిపాయ, అల్లం మామూలుగా అట్లా అయినా వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో వేసి వేయించుకుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇవన్నీ మనం ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మిక్సీలో వేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయింది ఇది పౌడర్ అంతా. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు ఏవైతే మనం వేయించుకున్నాం కదా అవి కూడా మిక్సీలో వేసి క్రీమ్ లాగా చేసుకోవాలి. ఇదిగోండి ఇవి కూడా మనం దీంట్లోనే వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. చాలా కమ్మగా ఉంటుంది కూడా ఈ చేపల పులుసు. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్న దీంట్లోనే. ఇది పేస్ట్ చేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు కర్రీకి రెడీ చేసుకుందాం. కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్, సాజీరా, లవంగ, చెక్క కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే నేను మళ్ళీ ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ పేస్ట్ మనం ఆనియన్, టమాటా, అల్లం అవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా అవి కూడా దీంట్లోనే వేసి కొద్దిగా వేయించుకోవాలి ఈ పేస్ట్ని. చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది కూడా. ఇలా వేయించుకోవాలి. పుట్నాలు, పల్లీలు అవసరం లేదనుకుంటే అవి కూడా మనం వేసుకోకపోయినా పర్వాలేదు. నేను దీంట్లో కారం పొడి ఒక 5 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం స్పైసీ తిన వాళ్ళకి స్పైసీ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక 4 టేబుల్ స్పూన్లు ఉన్న చాలు. నేను 5 వేసుకున్నా. ఒక 1 రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోండి. పసుపు 1 టేబుల్ స్పూన్. నేనైతే 5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నా, ఎందుకంటే కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి. మీరు 4 టేబుల్ స్పూన్ వేసుకున్నా చాలు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, పుట్నాలు, నువ్వులు అవి కూడా దీంట్లోనే వేసుకొని ఇది బాగా వేయించుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పెట్టేసేయాలి. ఇది వేగే వరకు కొంచెం ఆయిల్ తేలుతుంటుంది అనమాట. అప్పుడు మనకు ఈ మసాలా అంతా రెడీ అయినట్టు అనమాట. ఇలా బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అయితే ఇదిగోండి ఇట్లా ఆయిల్ తేలుతుంటుంది అనమాట. ఒక 3 మినిట్స్ వదిలేసి మనం చింతపండు రసం చేసుకున్నది ఇప్పుడు దాంట్లోనే వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఆయిల్ అంతా తేలిన తర్వాత ఈ చింతపండు రసం అనేది దీంట్లో వేసుకోవాలి. నేను 2 నిమ్మకాయల సైజ్ అంతా తీసుకున్నానండి చింతపండు. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోండి. కొంతమందికి చేపల పులుసు పుల్లగా ఉంటే నచ్చుతుంది అనమాట. కొంతమందికి ఎక్కువ పులుపు నచ్చదు కదా. సో నేను నార్మల్గానే వేసుకున్న చింతపండు పులుసు. ఇదంతా ఇట్లా బాగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇది ఉడికిపోయింది చూడండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఈ చింతపండు ఇదంతా. ఇప్పుడు ఇంకా కొంచెం మిగిలిన చింతపండు కూడా నేను దీంట్లోనే వేసేసుకున్నా. ఇది ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్. ఇదిగోండి ఇలా ఉడికిపోయిన దాంట్లోనే ఇప్పుడు మనం చేపలు ఇవన్నీ వేసేసుకోవాలి. చేపలు ఏంటంటే ఎక్కువసేపు ఉడకనివ్వద్దు, జస్ట్ ఒక 4 నుంచి 5 మినిట్స్ అంతే.
ఎక్కువ ఉడికితే ఏంటంటే ముక్క అనేది ఇరిగిపోతుంది అనమాట. ఇట్లా వేయగానే ఒక 3 నుంచి 4 మినిట్స్ పెట్టేస్తే చాలండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా లాస్ట్కి మనం వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటాను అనమాట. అది నేను ఇంట్లోనే రెడీ చేసుకున్న. సాజీరా, లవంగ, చెక్క, ఇలాచి ఇవన్నీ నేను వేయించుకొని పౌడర్ చేసుకుంటాను అనమాట. అది నేను వేసుకుంటా దీంట్లోనే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ లాస్ట్గా ఫైనల్ టచ్ ఇది. ఈ గరం మసాలా వల్ల చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చేపల పులుసు చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. నేను ఎలా చేస్తున్నానో అలా చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి కరివేపాకు కూడా వేసిన లాస్ట్కి. ఇది మనం స్పూన్ తోటి ఎట్లా అంటే అట్లా కలుపుకోవద్దండి, నార్మల్గా ఇట్లా కలుపుకోవాలి. ఎందుకంటే చేప ముక్కలు ఇరిగిపోతాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇట్లా వెడల్పాటి కడాయిలో అయినా వెడల్పాటి ఇట్లా బొగాన్లు ఉంటాయి కదా, దాంట్లోనే వండుకోవాలి ఇవి చేపలు, లేకపోతే ఇరిగిపోతాయి అన్నమాట చేప పీసెస్ అంతా. ఇదిగోండి చూడండి అసలు ఒక్క చేప కూడా విరగకుండా చాలా అంటే చాలా బాగుంటుంది చేపల పులుసు. మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసుకొని నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ చేపల పులుసు రైస్తో కానీ చపాతీతో కానీ ఎలా అయినా తినవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం అన్నమాట నేను చేసే చేపల పులుసు. మళ్ళీ కొత్త వంటకాలతో మీ ముందుకు వస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.